ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది. అంటే ఏ ఇష్యూ జరిగినా కూడా దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే ఏదో చేశారని చెప్పి ఈరోజు అంబటి రాంబాబు గారు అది కాపు కులస్తులకి లేకపోతే ఇంకా కొంతమంది కులస్తుల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఈ కుల రాజకీయాలు డీటెయిల్స్ తీసుకురావడం ఎంతవరకు సమంజసం అసలు? మేము ఒక 5 వస్తాం, బ్లడ్ టెస్ట్ చేసుకోం, బ్లడ్ ఇస్తాం. వాళ్ళు ఒక 5 వస్తారు, బ్లడ్ ఇస్తారు. అందులో ఏ కులం అనేది చెప్పాలి అంబటి రాంబాబు గారు. అది మరి ఇప్పుడు ఎవరిదైనా రక్తం ఎర్రగానే ఉంటుంది. మనం మానవ జన్మెత్తాం, దీనికి తీసుకొచ్చి కులాలను రేపి లేదా కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఒక అల్లరి సృష్టించాలి అంటే ఎంతవరకు సమంజసం? ఏం లేదండి, రాష్ట్రం శుభ్రంగా ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఏ కాడికి దోసుకోవడం తప్ప, తిట్టడం తప్ప ఏం చేయరు. కుర్చీలలో ఏసీ గదుల్లో కూర్చొని కుర్చీలలో తిప్పుకోవడం కూర్చోవడం తప్ప ఏం చేయరు. చేసే వాళ్ళని చెడగొట్టి వాళ్ళని నాశనం చేయడానికి చూస్తున్నారు రాష్ట్రాన్ని. మరి ఈయన కూడా మంత్రిగా చేశాడు గతంలో. అంబటి రాంబాబు కూడా నీటిపారుదల శాఖ మంత్రి చేశారు చెప్పమానండి. అందుకేనా మాకు వరద వచ్చింది, అందుకనే వరద వచ్చి గండి తెగిపోయి వరదలు వచ్చి 6 అడుగుల లోతులో ఉన్నాం మేము. వీళ్ళు చేసిన పొరపాటు వల్లే కదా అక్కడ గండి తెగిపోయి మాకు వరదలో మునిగిపోయాము. ఈ రోజున వెలగలేదు. కనీసం సరే పరిపాలన చూశారు ప్రజలు, మీ 5 ఏళ్ల పరిపాలన చూశారు, మీరు ఏం చేశారో చూశారు. మీకు 151 నుంచి 11కి తీసుకొచ్చారు. ఆలోచన అయినా ఉందా ఎందుకు మనం ప్రజల నుంచి వాళ్ళ వ్యతిరేకత వచ్చింది, ఎందుకు మనకు అభిమానం పోయిందని? ఫస్ట్ పరీక్ష రాస్తామండి, 100కు 100 మార్కులు వస్తాయి. తర్వాత ఫెయిల్ అవుతాం, 100కు 10 వచ్చింది. అంటే ఏంటి దానికి అర్థం? ఏం బాగాలేదని, ఏమి రాయలేదనే పరీక్ష. నువ్వేం చూడలేదనే కదా అర్థం. అయినా సిగ్గుచారం లేదా మాట్లాడుకోవటానికి ప్రజల గురించి? ప్రజలేమన్నా పిచ్చోళ్ళ, ఎర్రోళ్ళ? ఇంత మంచి పరిపాలన వదిలేసుకొని 11 సీట్లు వచ్చిన వాడిని ఎందుకు ఎంచుకుంటారు ప్రజలు? నీకు వచ్చింది 11 సీట్లు, 150 కాదు 157 సీట్లతో నువ్వు గెలిచావు. 51తో గెలిచావు. ఈ రోజు నీకు దేవుడు 11 సీట్లే ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామి ఆ దేవుడి దయ వల్ల దేవుడిని మోసం చేశావు కాబట్టి నీకు ఆ దేవుడు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోరా మూసుకొని అని చెప్పాడు. అయినా కూడా ఇంకా నేను వస్తాను, మీ సంగతి తెలుస్తాను, అసలు ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, జనాలు నా కోసం ఎదురు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అక్కడ నాకు సరిగ్గా తెలియదు. ఆ రోడ్లో కనీసం 10 మందిని కలిసి ఒక ఫోటో ప్రెస్ మీట్ పెట్టమన్నాడు. తాడేపల్లిలో బోడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టండి, 10 మందిని మాట్లాడమన్నాడు. చూస్తా నీకు మంచి అని చెబుతారు. ఇప్పుడు అంబటి రాంబాబు పదే మాట్లాడితే అంటే చంద్రబాబు నాయుడు గారి మీదకో లేదా లోకేష్నో ఏదో ఒకటి విమర్శించారు. అంటే ఎందుకు దానికి కేవలం పబ్లిసిటీ కోసమే అంటావా లేకపోతే నిజంగా ఆయన చెప్పేదాన్ని? పబ్లిసిటీ కోసమే. మేమేదో గొప్పోళ్ళు అనుకుంటాం. గొప్పోళ్ళు అయితే 11 సీట్లు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా వాళ్ళకి. గొప్పోళ్ళు ఏం కాదు కదా ప్రతిపక్ష హోదా లేనప్పుడు. ఇప్పుడు లోకేష్ బాబుని అంటానికి అర్హత లేదు, చంద్రబాబు నాయుడు అంటానికి అర్హత లేదు, పవన్ కళ్యాణ్ అంటానికి అర్హత లేదు. వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ మంచోళ్ళని, దేవుడు లాంటి వాళ్ళని వాళ్ళు ఎంచుకున్నారు ప్రజలు. మరి కొడాల నాని గారు అసలు జగన్మోహన్ రెడ్డి పరశురాముడు లాగా ఆ గొడ్డలంటే పరశురాముడు చేతిలో ఉండేదని చెప్తున్నాడుగా కొడాల నాని. లైఫ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఎవరికి? లైఫ్ కొడాల నానికి. వాళ్ళ మేము 1 సీట్ లైఫ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అది మర్చిపోయారు. మర్చిపోయి నా కొడుకులకి ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు. మరి జనాలు ఒప్పుకుంటారా? జనాలు కళ్ళతో చూస్తున్నారు కదా రోడ్ల మీద పోయి అట్లాడుకోండి. లైఫ్ ఇచ్చింది ఎవరు, అన్నం పెట్టింది ఎవరు అనేది మర్చిపోకూడదండి. ఈ రోజున అన్నా క్యాంటీన్లో అన్నం తింటున్నాడు ప్రతి ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు గుర్తొస్తున్నాడు. ఈ రోజు కూలర్లు ఎవరు పెట్టారు? ఇంట్లోనే కూలర్ లేదు, పెద్ద కూలర్లు పెట్టారు అన్నా క్యాంటీన్. ఎవరు పెడతారండి? ఎవరు పెడతారు? ఈ రోజు మీరు పెట్టలేదు, మీరు చేయలేదు. అన్నా క్యాంటీన్లు పెట్టి అన్నం పెట్టలేదే. అంత ఏసీ లాగా ఉన్నాయండి కూలర్లు చూస్తే. అంత మంచి పరిపాలన ఎవరు వదులుకుంటారండి? 6ంటికి పింఛన వచ్చిన వాళ్ళని వదులుకుంటారా? దేవుళ్ళు లాంటి వాళ్ళని 6ంటికి పింఛన వృద్ధులు వదులుకుంటారా? అమ్మఒడి ఇచ్చే వాళ్ళని వదులుకుంటారా? ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చేవాళ్ళని. ఆటో వాళ్ళు వదులుకుంటారా? 1500 15,000 సంవత్సరానికి వేసే వాళ్ళని ఎవరు వదులుకుంటారు? మేమైతే చంద్రబాబుని వదులుకోవండి. మా రాష్ట్రానికి దేవుడు ఆయన. అన్న ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. బాగానే ఉన్నది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అన్న క్యాంటీన్ తీసేశాడు. చెప్పలేదు. మొత్తం ఆఫీసులు పెట్టుకున్నాడు. లైన్ వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు. అన్ని చేసుకున్నాడు, అన్ని చేసేసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరికీ పరిపాలన మాత్రం లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, కనీసం కార్డులో ఉండే వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు భోజనం బాగుందని. అది అసలు అన్నా క్యాంటీన్ వేస్ట్, దాని మీద పెట్టే ప్రతి రూపాయి దండగా. ఇప్పుడు 10 రూపాయల దండ కంటే మీరు తిన్న కంటే ఎక్కువ అంటే ఇది అన్నదానం చేద్దానికి తక్కువ కదండి.
ఇప్పుడు మీరు దెంగే రూపాయి దెంగుతున్నారు అవును. పడకుండా. ఉమ్. ఇది అన్నదానం అంటే 10 మందికి తినేది, అవును. తినేసి ఓ 10 మంది ఉంటారు. ఇప్పుడు మీకు అవసరం ఉందనుకోండి, అవును. 10 మందికి అన్నదానం చేస్తారని మీరు పెట్టుకుంటారు. ఉమ్. అలాగే పెడుతున్నాడు అందరికీ. ఉమ్. ఇప్పుడు ఆ డబ్బులు ఇటు పెడడానికి తప్పు లేదు దాంట్లో. అవును. అది ఉమ్. ఇప్పుడు 5 రూపాయల కంటే ఒక ఏది రావట్లే, అవును. దానివల్ల దీనికి ఏం ఉండదు. ఉమ్. కానీ ఆడు మొత్తం ఆపేసేసి ఉమ్. ఇవన్నీ తెంగేసి ఆలోళ్ళు చూసుకొని మొత్తం తెంగేసేసి అలా చేశాడు. అది ఈరోజు పనులు ఎలా ఉంటున్నాను అంటే ఇసుక ఉచితం చేసిన తర్వాత ఇసుక భవన నిర్మాణ కార్మికులు కొంచెం చేతిన పని ఉంటుంది అని ఇప్పుడు అంటున్నారు. చేతినే పని ఉంటుంది, ఆ. అప్పుడు పని లేదు. ఉమ్. ఇసుక ఆపేశాడు. ఉమ్. ఇసుక బయట అమ్ముకోవడం జరిగింది. అవును. అవన్నీ అలా జరిగాయి. ఉమ్. ఆత్మహత్యలకి రేట్లకి ఉమ్. దాంట్లో అలా జరిగింది. ఉమ్. అవి అలాగే మరి జరిగాయి. ఇప్పటికీ నేనే వస్తా ఒక్కొక్కటి సంగతి తీరుస్తా అంటాడు కదా ఏ జగన్మోహన్ సంగతి రెడ్డి. చేసేదేముంది ఆ. అసలు? మళ్ళీ జనాలు ఓట్లు వేస్తారంటావా జగన్మోహన్ రెడ్డిని నమ్మి? నమ్మే అసలు ఆ. ఎవడో తాంతెక్కనోడైతే ఎత్తాడు. ఎందుకంటే వాళ్ళకి రూపాయి వాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టి ఉమ్. రూపాయి ఆశ పెట్టి ఇస్తేనే వేస్తారు. ఉమ్. ఎవడో బుద్ధున్నాడు రా ఏడంటే. బుద్ధున్న నా కొడుకు ఎవడే ఉమ్. ఆడిసారి వచ్చిందనుకో ఉమ్. ఈ దేశం కూడా ఉండదు, ఉమ్. వేరే దేశానికి అమ్మే అక్కడ. ఉమ్. గురుగారు ఈ రోజున పెన్షన్లు టైంకి ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు 3,000 4,000 చేస్తా అన్నారు, ఒకేసారి 4,000 ఇస్తున్నారా లేకపోతే ఏమన్నా తగ్గించడం కానీ? అబ్బాయి తగ్గితే లేదు, ఒకేసారి 4,000 ఇస్తున్నారు. టైంకి వికలాంటికి 6,000 ఇస్తున్నారు. టైంకి వస్తున్నాయి ఆ పెన్షన్? టయానికి వస్తుంది. ఎలా ఉపయోగపడుతుంది బాబు మీకు పెన్షన్ ఎలా ఉపయోగపడుతుంది? మాకు టాబ్లెట్స్కి షుగర్ నేను వికలాంటి అటు ఇటు పని చేయలేను. ఆ డబ్బులతో భోజనానికి ఆ టాబ్లెట్స్కి ఉపయోగిస్తాను. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటే జనాలు నమ్మారు, అవకాశం ఇచ్చారు. ఆ 5 ఏళ్ల పరిపాలన అప్పుడు ఎలా ఉండేది? ఈ 2 ఏళ్ల నుంచి కొంచెం మార్పు కనపడుతుందంటారా? కొంచెం మార్పు అంటే వాళ్ళ పద్ధతి వాళ్ళది, వీళ్ళ పద్ధతి వీళ్ళది. అప్పుడు ఎలా ఉండేది? అది అప్పుడు కూడా కొంచెం బాగానే ఉండేది, వాళ్ళు తీసేయకూడదు మనం. ఉమ్. కాకపోతే ఏంటంటే ఆయన వాళ్ళు కుర్రతనంగా పోయేవాడు, ఈయనేమో పెద్దతనంగా. కానీ మరి అప్పుడు అన్నా క్యాంటీన్ అంటే 5 రూపాయలకు భోజనం, ఎవరైనా సరే కష్టపడేవాడైనా వెళ్ళి 5 రూపాయలు ఇస్తే కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి. గత 5 ఏళ్ళలో అసలు అన్నా క్యాంటీన్ వేస్ట్, అది ఇప్పుడు కూడా అదే అంటున్నారు. అన్నా క్యాంటీన్ వల్ల ఏ ఉపయోగం లేదో, అంతా దానిలో ఏదో పెద్ద కుంభకోణం జరుగుతుంది. అది వాస్తవం, మా మాట ఎలా? అది లేబర్కి చాలా అవసరం. ఇది 5 రూపాయలు వద్దంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి, అవసరం లేదన్నాడు ఆయన. వద్దండి, అదే మరి కుర్తనం అంటారు, అదే ఇది పెద్దతనం అంటారు, ఇది అది దక్క. 5 రూపాయలకి ఆ భోజనం దొరుకుతుంటావు ఎక్కడైనా? దొరకదు, దొరకదు. 5 రూపాయలకి ఏమవుతుందండి? కనీసం 2 ఇడ్లీ కూడా రావట్లేదు, ఎవరు పెట్టాల. ఇప్పుడు ఆయన ఏదో కొరతనంగా మాట్లాడుతున్నాడు, కానీ ఆయన అది చాలా రాంగ్ అనుకుంటాను. ఇప్పుడు కొరతనంగా మాట్లాడినా కనీసం ఆలోచించాలి కదా. 150 నుంచి మనం 11కి ఎందుకు వచ్చాము అని ఆలోచించాలి. ఇప్పుడు ఇంకా మేము వస్తే రప్ప మీ సంగతి తేలుస్తాం, ఒక్కొక్కటి నిలబెడతాం. ఇవన్నీ మనం అంతగా అసలు ఈ బెదిరింపులు కాదు, ఇంత బెదిరింపులు ఎవడైనా ఓటేస్తాడు బెదిరిస్తే? మనం మాట్లాడలేమండి. ఎలా ఉందంటావు పరిపాలన? 2 ఏళ్ల పరిపాలన రాంగ్ అది. ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? బాగోలేదు. ఇప్పుడు బాగా పరిపాలన బాగా. చంద్రబాబు గారు ఉన్నంత కాలం కూడా ఏ ఇబ్బంది లేదు. మరి మళ్ళీ నేను వస్తా ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడుగా. ఆయనకి అదంతా పెద్దోళ్ళు ఇష్టం అది. అంటే జనాలు నమ్ముతారా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి? నమ్ముతారంటావా? సామాన్యంగా అటు ఉంది ఇటు ఉంది, చెప్పలేం. సామాన్యంగా నమ్మరు. కానీ ఇప్పుడు ఈ పరిపాలనలో డెవలప్మెంట్ కానీ పథకాలు కానీ బాగున్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి. ఏది తీసేయటానికి అవకాశం లేదు. రైట్. థ్యాంక్స్.